Hi guys, welcome to the Aditya Job Creative Channel. Today మనము ఓకేనా మళ్ళీ ప్రాక్టీస్ సెట్ 2 RRB ఎగ్జామ్లో అడిగిన ALP, NTPC, టెక్నీషియన్స్, RPF, RRB JE అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట మీకు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ క్వశ్చన్ ఏ మోడల్లో వచ్చిందని తెలుస్తుంది, మరియు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ అనేది రెడీగా చేయవచ్చు అనమాట. ఓకేనా? సో ఇందులో ప్రాక్టీస్ సెట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. ఏమంటున్నాడు? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఏ 16% ప్రాఫిట్ వాజ్ 435 రూపాయలు అనేసి అంటున్నాడు అనమాట. అంటే ఏంటంటే ఇన్క్లూజివ్ అంటే ఇన్క్లూజివ్స్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని అంటారు కదా. ఎప్పుడైనా మీరు వస్తువుల మీద చూస్తే ఓకేనా, ఏదైనా ఒక వస్తువు ధర ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటే ట్యాక్సెస్ అన్నిటితో కలుపుకొని దాని మీనింగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇన్క్లూజివ్స్ అంటే దాని మీనింగ్ కలిపి ఉన్నది. ఏంటి ఆ కలిపాడంటే 16% ఆఫ్ ప్రాఫిట్ కలిపాడంట. 16% ఆఫ్ ప్రాఫిట్ అనేది కలపడం జరిగింది. ఓకేనా? 16% ఆఫ్ ప్రాఫిట్ కలిపితే ఎంతకు అమ్మాడట అంటే 435 రూపాయలకి అమ్మాడట. సో ఈ 16% 435 అనేది రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, కొన్న ధర కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడైనా 100% అనేది ఉంటుంది. మరియు ప్లస్ ప్రాఫిట్ 16% అన్నాడు కాబట్టి 116% ఈజ్ ఈక్వల్ టు 435 రూపాయలు అయ్యిందంట. వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ లాస్ ఇఫ్ ద ఐటమ్ వాజ్ సోల్డ్ ఫర్ 330 రూపీస్ అని అన్నాడండి. అంటే 330 రూపాయలకి అమ్మితే ఈ ఐటమ్ని మనకి 330 రూపాయలకి అమ్మితే ఈ ఐటమ్ని మనకి ఎంత లాస్ వస్తుంది అని డైరెక్ట్గా వాడే అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్. దీన్ని పైన రాయండి, ఈ పైన ఉన్న వాల్యూని కింద రాయండి, ఇంటూ వేసి ఇక్కడ ఎంత అయితే వాల్యూ ఉందో ఆ విలువని మనకి డైరెక్ట్గా అక్కడ వేయండి. 435 ఇంటూ 116 అండి. ఓకే రైట్. ఇప్పుడు నేను మీకు ఏమైనా సరే బేసిక్గా 5తో కొట్టండి. 5 8 40, 5 7 45, 5 6 30, 5 5 5 6 30, 3 5 6 30, 66 అండి. 66. ఓకేనా? 87 చేత కొడితే 87 చేత పోతుందా? ఏదైనా చూడండి. 8 7 15, 3 చేత పోతుంది. 3 2 6, 2 స్థాన 3 9 27, 3 22 అండి ఇక్కడ. సో 29 1 29, 29 4 116. నాకు మిగిలింది 88%కి. ఓకేనా? 88%కి అమ్మాడు. 88%కి అమ్మాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ అయ్యాడు. అప్పుడు లాస్ ఎలా తెలుస్తుంది? 100 మైనస్ వాడికి వచ్చిన 88%ని తీసివేస్తే అప్పుడు నీకు 12% లాస్ అయ్యాడని మనకు తెలుస్తుంది. ఓకే? ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ నెంబర్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఆ నెంబర్తో కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే రైట్. వీడియోని లైక్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. బై సెల్లింగ్ ఏ టేబుల్ 16,870 అంటే సెల్లింగ్ అంటే ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ 16,870 రూపాయలకి అమ్మడం వల్ల ఏ షాప్ కీపర్ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 1080. లాస్ ఎంత వచ్చిందండి? 1080 రూపాయలు లాస్ వచ్చింది. ఓకే. అయితే హిజ్ లాస్ పర్సంటేజ్ ఎంత? రౌండ్ ఆఫ్ టు ద 1 డెసిమల్ ప్లేస్ అనేసి అడగడం జరిగిందనమాట. ఇప్పుడు ఎప్పుడైనా లాసు మరియు లాభము ప్రాఫిట్ తెలియాలంటే మనకి కాస్ట్ ప్రైస్ తెలియాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు వీడిది సెల్లింగ్ ప్రైస్ అమ్మాడు, లాస్ వచ్చింది కదా, ఎంత లాసో కలపండి. అప్పుడు ఎంతకి అనేది సిపి తెలుస్తుంది నాకు, అవునా కదా? సో సిపి అంటే ఇక్కడ 0కి 0, 7 8 15, 1 9, 9ని ఇక్కడ 7 అంటే 17,950 రూపాయలు ఉన్న వస్తువుని వాడు 16,870 రూపాయలకు అమ్మడం వల్ల లాస్ వచ్చింది. అయితే ఎంత లాస్ పర్సంటేజ్ అంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే లాస్ వచ్చిందో ఓకేనా కొన్న ధర సిపి మీద కట్టాలన్నమాట. 17,950 ఇంటూ 100 అనమాట. ఓకేనా? 0కి 0కి పోయిందండి. ఓకేనా? 5తోని కొట్టండి దీన్ని. 5తోని
5 3 15, 2 మిగిలింది 29 అంటే 5 5 25, 4 మిగిలింది 45 అంటే 5 9 45. ఓకేనా, ఇక్కడ 5 22. ఓకేనా, మళ్ళీ నాకు ఇంక దేనితో కొట్టవచ్చు, 8తో కొట్టవచ్చా, 3 5 8, 8 9 17 కొట్టడానికి అవ్వదు. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అంటే ఈ 2 గుణించేసి డివైడెడ్ బై 359 చేత చేస్తాను అనమాట. 108ని 2 చేత గుణిస్తే ఎంత అవుతుందండి, 2 సున్నాలు వచ్చేస్తాయి, 2 సున్నాలు రావు, 2 8 16, ఓకే, 2 సున్నాలు 0, 2 1 2 అంటే 2060ని 359 చేత డివిజిబుల్ చేస్తున్నా. 359 చేత డివిజిబుల్ చేస్తున్నా. విజిబుల్ అవుతుందా, ఇది కనబడుతుందా? ఓకే, 359 అంటే అప్రాక్సిమేట్గా 350 అని అనుకోండి. అప్పుడు నేను 4 3 12, 4 5 20, 7 3 21, 6తో కొడతాను నేను 6, ఎందుకంటే 5 3 15 సరిపోదు, 6తో కొడదాం. 6 9 54, 5 స్థాన, 6 5 30, 35, 3 స్థాన, 6 3 18, 21. సో ఎక్కువ అయిపోయింది అనమాట, ఇది ఎక్కువ అయిపోతుంది. సో 5తో కొడదాం, 5తోని గుణిద్దాం. 5 9 45, 4 స్థాన, 5 5 25, 25 4 29, 2 స్థాన, 5 3 15, 17 అనమాట. ఓకేనా, 10లో 5 తీస్తే 5, ఓకేనా, 15లో 9 తీస్తే 6, 15లో 9 తీస్తే ఎంత వస్తుంది, 6 కాదు 4, 15లో 9 తీస్తే 4, 9లో 7 తీస్తే 2, 245. సో 245 సరిపోద్దా నీకు? సరిపోదు, కాబట్టి సరిపోదు. సో పాయింట్ పెట్టుకో, పాయింట్ పెట్టుకొని, సో పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. సో ఇప్పుడు 6 6, ఓకే ఓకే, 15లో 9 తీస్తే మనకి 10లో 5 తీస్తే 5, ఓకే, 6 6 6 6 6 కరెక్టే. ఓకే, 5.265 కూడా తక్కువ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకో, 0 పెట్టుకో. సో ఇప్పుడు ఏమంటున్నాడు, 359 ఇంటూ ఎన్నిసార్లు చేయాలి, 6 సార్లు చేద్దాం. 7 4 28, సో 6 సార్లు చేస్తే సరిపోద్ది అనమాట. 6 9 54, 5 స్థాన, 6 5 30, 35, 3 స్థాన, 6 3 18, 21. అంటే ఒక డెసిమల్ పాయింట్ అన్నాడు కాబట్టి వాడు ఎంత లాస్ అయ్యాడు అంటే 5.6% లాస్ అనేది అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి లాస్ అనేది పాయింట్లో అడిగాడు కాబట్టి 5 పాయింట్ ఒక లక్కీగా ఆప్షన్లో నీకు 5 పాయింట్ తర్వాత ఇంకేం లేదనుకో, అంటే 4 పాయింట్ 6 పాయింట్ 7 పాయింట్ ఉందనుకో, డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి మనకు 5 పాయింట్ ఉన్నది దానికి మనకి డైరెక్ట్గా ఆన్సర్ చేసేవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అని అన్నాడండి. ఓకేనా, ఇక్కడ ఒక ఈక్వేషన్ అంటే జస్ట్ నెంబర్స్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ మార్కులు ఏమొస్తుందని అంటున్నాడు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏదైతే పాయింట్లు లేకుండా ఉంటుందో ఆ నెంబర్ని ముందు రాసుకోండి. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ పాయింట్ దేనికి ఉన్నాయో ఆ పాయింట్ తర్వాత అన్ని 0 పెట్టుకోండి. ఇక్కడ 0 పెట్టుకోవడం వల్ల విలువ మారదు. ఓకేనా, తర్వాత 29.6 0 పెట్టుకోవడం వల్ల విలువ మారదు. తర్వాత 2.96 ఓకేనా, తర్వాత 0.296. ఓకేనా, ఈ విధంగా ఇచ్చాడు నాకు. ఇవన్నీ కూడండి ఒకసారి. 6 ఉంది ఇక్కడ, 6 9 15, 1 స్థాన 7 7 9 16, 16 7 18, 1 స్థాన 7 7 9 16, 16 7 18, 1 స్థాన 10 2 12, 1 స్థాన 3 అంటే 328.856 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆన్సర్ చేసేవచ్చు ఆప్షన్ చూసి. త్రూ ఆప్షన్ బేస్డ్గా ఆన్సర్ అనేది చేయవచ్చు. ఆప్షన్ బేస్డ్గా ఆన్సర్ అనేది చేయవచ్చు. ఎందుకు చేయవచ్చు అంటే 8.856 అన్నీ ఒకసారి చూడండి. ఆప్షన్స్లో అన్ని దిక్కుల 0.856 ఉంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికి ఎలిమినేట్ అవుతుంది ఏదో ఒకటి. ఓకే, ఇక్కడ అవ్వలేదంటే ఇక్కడ కూడా అవుతుంది. అంటే ఆ విధంగా మనం ఎలిమినేటెడ్ మెథడ్లో చేస్తే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ 856 బదులుగా కొన్ని దగ్గర 756 ఉంది, ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలన్నమాట. కొన్ని దగ్గరలో 656 ఉంది, ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే
మనం ఆన్సర్ అనేది ఏంటనేది ప్రాపర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అనేసి అన్నాడండి. ఓకేనా. 0.3 హోల్ క్యూబ్ ప్లస్ 0.2 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 0.3 మైనస్ 0.2 హోల్ స్క్వేర్ అనమాట. సో ఇటువంటి ఫార్ములాలు ఉన్నట్లయితే మనం ఫార్ములా బేస్డ్లో రాద్దాం డైరెక్ట్గా. కొన్ని ఎలాగిస్తారంటే చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మరియు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది, అవునా కాదా. సో దీనికి స్పెషల్గా మనకి ఫార్ములాలు ఏం లేవు కాబట్టి అక్కడ ఏమి ఇచ్చాడో అది చేసేయండి డైరెక్ట్గా. సో 0.3 హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది, 0.027, అవునా కాదా, ప్లస్ 0.2 హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, ఓకేనా, 0.008 అవుతుంది అనమాట. డివైడెడ్ బై 3లోంచి 2 తీసిస్తే మనకు 0.1 అది ఎంత స్క్వేర్ చేసినా 0.1 ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 0.27 0.008 యాడ్ చేయండి. 8 ప్లస్ 7 15, 1 స్థాన 1 ప్లస్ 2 3, 0 ప్లస్ 0 0.0 సారీ 0.035 0.1 అండి. సో 0.1కి క్యాన్సిల్ అయితే మనకి పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 0.35, ఓకేనా. 0.35ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 35 పైన ఎన్నైతే పాయింట్లు ఉన్నాయో అన్ని సున్నాలు వేసుకోవాలి అంటే 100 అనమాట. సో 5 ఏళ్ళ 35, 5 20ల 5 20లు ఎంత అవుద్ది 100, అంటే 7/20 అనేది నాకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఏమైనా మిస్టేక్ ఏమి లేదు కదా. మిస్టేక్ పాయింట్ 2 స్థానాలు ఉంటే బై ఎంత వేసుకోవాలి, 2 స్థానాల తర్వాత మనం 3 స్థానాలు వచ్చాయి, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుందండి. 2 స్థానాల తర్వాత నీకు రావాలి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ 2 పాయింట్ ఒక పాయింట్ ఉంది కాబట్టి నాకు 10 వస్తుంది. 5 2 అండి, అంటే 7/2 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. 7/2 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి, 5వ ఏమంటున్నాడు, పైప్ ఏ కెన్ ఫిల్ అన్ ఎంటీ సిజరన్ ఇన్ 4 hours. అంటే చూడండి, ఖాళీగా ఉన్న ఓకేనా తొట్టిని 4 గంటల్లో ఏ ఫిల్ చేస్తుంది అన్నాడు కాబట్టి ప్లస్ వేసుకోండి. ఓకేనా. వైల్ అలాంగ్ విత్ ద పైప్ బి ఇట్ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఇన్ ద 3 hours. అంటే ఏంటంటే ఏతో కలిపి ఏ అండ్ బి కలిపి అనమాట, ఏతో కలిపి బి 3 hours ఫిల్ చేస్తారు. ఇది కూడా ఫిల్లింగే. ఓకేనా. రైట్. ఓన్లీ పైప్ ఏ ఇస్ టర్నడ్. ఒకవేళ పైప్ ఏ మాత్రమే ఇప్పితే పైప్ ఏ ఇస్ టర్నడ్ అంటే దాని మీనింగ్ అది. ఫర్ యాన్ అవర్, 1 గంట సేపు ఇప్పారనమాట. సో ఇదంతా కట్టే ముందు దీనికి ఎఫిషియన్సీ కట్టేద్దాం. 4కి 3కి ఎఫిషియన్సీ మనకి ఎల్సిఎం 12 యూనిట్స్ అవుతుందండి. ఓకేనా. ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే ఇక్కడేమో +3, ఎందుకంటే 12ని 4 చేత డివైడ్ చేశాను. 12ని ఇక్కడ 3 చేత డివైడ్ చేస్తే +4 అవుతుంది. ఇక్కడ ఏ విలువ ఏమో 3 అయింది, ఏ ప్లస్ బి విలువ ఏమో 4 అయింది. సో ఏ విలువలో ఈ 3ని ప్రతిక్షేపిస్తే నాకు బి విలువ వస్తుందా రాదా, బి విలువ వచ్చింది 1 యూనిట్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ పైప్ ఏ ఈజ్ టర్న్డ్ ఆన్. పైప్ ఏని టర్న్డ్ ఆన్ ఫస్ట్ 1 అవర్లో మనకి పైప్ ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు, 3 యూనిట్లు అనేది తిరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత సెకండ్ అవర్ అనమాట. సెకండ్ అవర్ ఏమంటున్నాడు, విచ్ పైప్ బి ఆల్సో టర్న్డ్ ఆన్. పైప్ బి కూడా టర్న్ అయింది అంటే 1 + 3 అంటే ఇక్కడ 4 యూనిట్లు అనమాట. సో ఇక్కడ చూడండి 2 గంటలకేమో మనకి 3 + 4 7 యూనిట్లు అయిపోయింది. ఇంకా 12లో 7 తీసేస్తే 5 ఉంటుంది. అంటే థర్డ్ అవర్లో ఏమవుతుంది, థర్డ్ అవర్లో మరొక 4 యూనిట్లు అనేది ఫిల్ అవుతుంది. సో మనకి 3 + 4 7, 7 + 4 11, మనకు కావాల్సిందంత 12. సో మనకి 3 గంటలు అయిన తర్వాత నాకు ఎంత మిగిలింది, 1 భాగం మిగిలింది. ఎంతలో మిగిలింది నాకు అంటే, ఎంతలో మిగిలింది 4 భాగాల్లో నాకు 1 భాగం మిగిలింది. ఓకేనా. ఇంటూ 60 ఎందుకంటే ఇది గంటల్లో నిమిషాల్లో మార్చేస్తాను. 4 కోట్ల 4 15. సో ఓవరాల్గా నాకు ఎంత టైం పట్టిందంటే 3 hours 15 minutes అనేది పట్టడం జరిగిందండి. వాడు అదే అడిగాడు, హౌ మచ్ టోటల్ టైం విల్ టేక్
టు ఫిల్ అప్ ద సెజరన్ అనేసి అడిగాడు కాబట్టి నాకు 3 గంటల 15 నిమిషాలు అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫస్ట్ అవర్లో పైప్ ఏ మాత్రమే వర్క్ చేసింది, సెకండ్ అవర్లో పైప్ ఏ ప్లస్ పైప్ బి అండి. ఓకేనా, థర్డ్ అవర్లో కూడా కంటిన్యూగా వర్క్ చేస్తాయి. మళ్ళీ వాడు పైప్ బిని ఆపాడా పైప్ ఏని ఆపాడని చెప్పలేదు కాబట్టి చెప్పనంత వరకు చెప్పినట్టే చేయాలి. ఓకేనా, 3 hours 15 minutes అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, 2 pipes ఉన్నాయంట, ఎక్స్ మరియు వై కెన్ ఇండివిజువల్లీ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్. ఓకేనా, ఎక్స్ ఏమో మనకి 48 గంటల్లో నింపేస్తుంది, వై ఏమో మనకి గంటలు కాదండి మినిట్స్ ఇచ్చాడు. ఓకేనా, ఇఫ్ దే ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ. ఓకేనా, ఒకదానితో ఒకటి ఓపెన్ చేస్తే హౌ లాంగ్ ఇట్ వుడ్ టేక్ ఫర్ ద ట్యాంక్ టు ఫిల్ అన్నాడండి. బేసిక్ క్వశ్చన్ అడిగాడు. బేసిక్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 2 కలిపి 48 అంటే లబ్ధము 2 గుణించండి మరియు 2 కలిపియండి. 8 + 2 10, 1 స్థాన అంటే 120 అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను 6 చేత కొడుతున్నా, 6 8ల 48, 6 20ల మనకి 120. ఓకేనా, 4 2ల ఇక్కడ 4 5లు అనమాట. అంటే 144/144/5 అనమాట. దీన్ని పాయింట్లో మార్చండి, 5 2 10. ఓకేనా, 44 కాబట్టి 5 8 40 అండ్ 40 కాబట్టి 5 8 40. 28.8 నిమిషాల్లో 2 కానీ కలిపి పనిచేస్తే మనకి ఫిల్ చేసేయడం జరుగుతుంది. ఓకేనా, ఫిల్ అవ్వడం అనేది జరుగుతుందండి. ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టిన టైము 28.8 నిమిషాలు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి, ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పనిసరిగా క్వశ్చన్ నెంబర్తో మీరు అడగవచ్చు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, ప్రమోద్ కెన్ పెయింట్ ఏ వాల్ రెడ్ ఇన్ 12 hours. అంటే ప్రమోద్ అనే పర్సను ఓకేనా ఆ వాల్ని 12 గంటల్లో రెడ్ పెయింట్ వేసేస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. వైల్ బ్రజేన్ కెన్ పెయింట్ ద వాల్ రెడ్ కంప్లీట్లీ ఇన్ 16 hours అని అడిగాడండి. 16 hours అని అడిగాడు అనమాట. అయితే ఈ రెండాట్లు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎల్సిఎం అనేది కట్టించుకోవాలా, అంటే ఎఫిషియన్సీ బేస్డ్. ఎల్సిఎం కడితే మనకి 48 యూనిట్స్ అనేది రావడం. ఎప్పుడైనా సరే ఇది యూనిట్స్లో తీసుకోండి, అవర్స్ కాదు, నిమిషాలు కాదు, డేస్ కాదు, యూనిట్స్. ఓకేనా, టోటల్ యూనిట్స్ ఎల్సిఎం 48. 12 4 48 కాబట్టి ఎఫిషియన్సీ పి తాలూకుది 4 అయ్యింది. 16 3 48 కాబట్టి బి తాలూకుది 3 యూనిట్స్ అనేది అవ్వడం జరిగింది. అంటే ఎఫిషియన్సీ అనమాట అది. ఇప్పుడు లెక్కలోకి రండి. ప్రమోద్ అండ్ బ్రజేన్ వర్క్ ఆల్టర్నేటివ్లీ ఫర్ అన్ అవర్. ఫస్ట్ ఏమో ప్రమోద్ చేస్తాడు, తర్వాత ఏమో బ్రజన్ చేస్తాడు, తర్వాత ఏమో ప్రమోద్ చేస్తాడు, తర్వాత ఏమో బ్రజన్ చేస్తాడు. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా చేస్తే ఏమంటున్నాడు, ఈచ్ స్టాలింగ్ అండ్ ద హాల్ ఇస్ జస్ట్ రిమైంట్ ఆన్ ఇట్ టిల్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయింటెడ్ రెడ్. హౌ మెనీ అవర్స్ విల్ టేక్ టు పెయింట్ ఎంటైర్ వాల్ రెడ్ అని అన్నాడండి. ఫస్ట్ ప్రమోద్ తాలూకు ఎఫిషియన్సీ ఏమో నాకు 4 వచ్చింది. ప్రమోద్ ఇప్పుడు చేయడు, బ్రజన్ చేస్తాడు, వీడి తాలూకు ఎఫిషియన్సీ ఏమో 3 వచ్చింది. అంటే ఫస్ట్ 1 hour ఇది. ఓకేనా, తర్వాత సెకండ్ అవర్ అండ్ థర్డ్ అవర్ అండ్ ఫోర్త్ అవర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 hours మనకి ఎన్ని యూనిట్లు ఫిల్ అయ్యాయి అంటే 7 యూనిట్లు ఫిల్ అయ్యాయి. అవునా కాదా? అదే నాకు 4 గంటల్లో నాకు ఎన్ని యూనిట్లు ఫిల్ అవుతాయి, మరొక 7 అంటే 14 యూనిట్ అవుతుంది అనమాట. అదే 4 and 4 ఎంత అవుతుంది, 8 గంటల్లో నాకు ఏమవుతుంది, ఇది డబుల్ అయిపోద్ది అనమాట. ఇది డబుల్ అవుతుంది. మరొక 2 గంటలు అంటే నీకు 8, దీనికి డబుల్ అంటే ఇది కూడా డబుల్ అయిపోవాలి, అంటే 28. ఓకేనా, 28. ఆ విధంగా కాకపోయినా సరే డైరెక్ట్గా 48 అవ్వడానికి ఎన్ని గంటలు పడుతుందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 2 hours అనేది 7 యూనిట్స్ అయితే 48 యూనిట్స్ అనేది ఎన్ని అవర్స్ అవుతుంది అనమాట, 48/7 × 2 అనమాట. ఓకేనా, ఎంత అవుతుంది, 96/7. ఓకేనా, 96 7 13లో 91, 13 గంటల 91 ఎంత మిగిలింది 50. 7 7 49, 7 7 49, 1 అంటే 7 1 7 అంటే 13.7 hours అనమాట. సో నీకు మినిట్స్లో కావాలనేసి అనుకోండి, ఇంటూ 60 వేసేయండి. ఇంటూ 60 వేస్తే 7 6 42 అంటే 13 గంటల 42 నిమిషాలు అనేసి అవుతుంది. ఈ విధంగా మీకు నాకు నప్పట్లేదు, ఈ విధంగా నేను చెయ్యను అంటే మీరు ఒక విధంగా చేసుకోవచ్చు.
ఏ విధంగానే చెప్తాను నేను. ఇప్పుడు ఆల్రెడీ మనం కంటిన్యూ చేసిన మెథడే నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 8 గంటలకు 28 అయింది కదా, అప్పుడు 10 గంటలకు అయిందనేసి అనుకోండి. ఇప్పుడు 10 గంటలకు అనేసి అనుకో, మరి 2 గంటలు నేను పెంచుతాను అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? 35. 12 గంటలు అయిందనేసి అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 42. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ కంప్లీట్గా బి కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ 13వ గంటకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడు? పి ప్రమోదు 4 యూనిట్లు పనిచేస్తాడు. 4 యూనిట్లు పనిచేసినప్పుడు ఇక్కడ ఎంత అయింది? 46 అయింది. నాకు కావాల్సింది 48 యూనిట్లు. ఓకేనా? నెక్స్ట్ 14వ గంట ఇంకా పూర్తి అవ్వలేదు. నెక్స్ట్ బి వస్తుంది అనమాట. అంటే 13 గంటలు అయిపోయింది. 13 గంటలు ప్లస్ 2 పార్ట్లు ఫిల్ చేయాలా, అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అనమాట. అవుట్ ఆఫ్ 3 ఫిల్ చేయాలా ఇంటూ 60 అని చెప్పాను నేను ఆల్రెడీ. 3 6ల 3 20ల. సో 40 నిమిషాలు. అంటే 13 గంటల 40 నిమిషాలు అనేది మనకి అవ్వడం జరిగింది. ఓకే, ఇందాక చేసినప్పుడు కూడా అలాగే అయింది కదా, ఇప్పుడు కూడా అంతే వస్తుందండి. ఓకేనా? 13 గంటల 40 నిమిషాలు అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, ఆ వాల్ మొత్తము రెడ్గా అవ్వడానికి. ఓకేనా? నెక్స్ట్ 8వ క్వశ్చన్ అండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు ఇచ్చాడు, అయితే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఎంత అని అన్నాడు అనమాట. మీకు ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మీ కాన్సెప్ట్లు నేర్చుకుంటేనే మీరు ఏ క్వశ్చన్ అయినా సరే చెయ్యగలరు. ఓకే, సో ఇప్పుడు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా అండి. అది సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా అనమాట. సో ఇక్కడ చూడండి, సైన్ ఏ విలువ ఏమో 60 ఇచ్చాడు, బి విలువ ఏమో 30 ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్గా ఏంటి కట్టాలండి అంటే సైన్ 90 డిగ్రీస్ ఎంత అంటే 1 అండి. ఓకేనా? సైన్ 90 డిగ్రీస్ ఎంత అంటే 1. ఇవి మనకు చార్టు అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి కాన్సెప్ట్లో చెప్పబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి 9వది, ఏ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్. ఓకేనా? ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ అంటే వర్క్ చేస్తాడు. బి అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్ అంటే వర్క్ చేయడు, ఓన్లీ డబ్బులు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. డబ్బులు ఇన్వెస్ట్ చేసి మనకి వర్క్లో ఉండరు, వాళ్ళు వేరే పని చూసుకుంటారు వెళ్ళి, వాళ్ళని మనం స్లీపింగ్ పార్ట్నర్ అంటామండి. వర్కింగ్ పార్ట్నర్ అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రోజంతా అతనే కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, కానీ ఆ బిజినెస్ రన్ చేయడానికి కొంత అమౌంట్ అనేది ఇంకొకరు పెడతారు, కానీ వాళ్ళు పని చేయరు, వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్ అంటారండి. ఈ కండిషన్లో ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నరు, బి అనేవాడు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అండి. ఓకేనా? ఏ ఇన్వెస్టెడ్ 30,000 రూపాయలు, ఏ అనేవాడు 30,000 రూపాయలు, 30K అని రాస్తాను. కే అంటే కిలో అంటే 1000 అనమాట, 30,000. బి ఇన్వెస్టెడ్ 50,000 రూపాయలు, పని చేయడు కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఓకేనా? అయితే ఏ రిసీవ్స్ 20% ప్రాఫిట్, ఏ అనేవాడికి 20% ప్రాఫిట్ వచ్చింది యాజ్ ద ప్రాఫిట్ మేనేజింగ్ బిజినెస్ అనే బిజినెస్ని మేనేజ్ చేసినందుకు ఆ ప్రాఫిట్లో 20% ఇచ్చేసాడండి ఆయనకి. ద రెస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ప్రపోర్షన్ ఇన్ దేర్ క్యాపిటల్ ఎంతైతే పెట్టారో దానికి ప్రపోర్షనట్గా డివైడ్ చేశారు. అంటే మనకి రేషియో తెలియాలి. కేకి పోయింది, 0కి పోయింది, అంటే 3:5 రేషియోలో వాళ్ళకి వచ్చే లాభాన్ని పంచుకోవాలి. ఓకేనా? అయితే వాట్ డస్ బీ గెట్, బీకి ఎంత లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్ 10,000, ప్రాఫిట్ ఏమో 10,000, 10,000లో మనకి ఏ అనేవాడికి 20% తీసే, అంటే ఇంకెంత పర్సెంటేజ్ మిగులుతుంది, వీళ్ళిద్దరికి కలిపి 8% మిగులుతుంది. 8 అంటే 0కి పోయింది, అంటే 8,000 అనేది ప్రాఫిట్ వచ్చిందండి ఇద్దరికి కలిపి. 22,000 తీసేయండి, ఎందుకంటే ఏ పని చేసినందుకు ప్రాఫిట్లో 20%. సో ఇద్దరు పంచుకోవాల్సింది ప్రపోజల్లో ఈ నెంబర్ కాబట్టి నాకు బి తాలూకు విలువ 5, టోటల్ 5 + 3 కలిపితే 8, 8,000 అంటే బి అనేవాడికి 5,000 రూపాయలు, 5,000 రూపాయలు అనేది ప్రాఫిట్గా రావడం జరుగుతుంది. మరియు ఏ అనేవాడికి 3,000 రూపాయలు ప్రాఫిట్గా రావడం జరుగుతుంది యాజ్ ఏ ప్రపోర్షనల్, క్యాపిటల్ ప్రపోర్షనల్గా చూసుకుంటే. కానీ ఏ అనేవాడికి ఆల్రెడీ 2,000 అనేది వర్కింగ్ చేసినందుకు ప్రాఫిట్ వచ్చిందనమాట. సో 5,000 ఇస్ ద ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్లో వస్తుందండి. ఓకే, ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ అనమాట. ద పెరిమీటర్ ఆఫ్ ఏ మైనర్ సెక్టార్ అన్నాడండి. ఒక సెక్టార్ ఎప్పుడైనా తీసుకుంటే ఇది ఒక సర్కిల్ అనేసి అనుకుంటే, సర్కిల్లో మనకి ఒక పోర్షన్ని మనము సెక్టారు అనేసి అంటాం అనమాట. ఓకేనా? ఎక్కడి నుంచి ఎక్కడ ఇది సెంటర్ కాబట్టి సీచే సూచించాను. ఎక్కడి నుంచి మనకి డయామీటర్ అంటే సర్కిల్ మీద గీస్తే ఆ లైన్ని మనము రేడియస్ అంటాము. ఇది ఒక రేడియస్. ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నదాన్ని మనము ఎల్చే చూసిస్తాం అనమాట, ఎల్. ఓకేనా?
యాట వాల్. ఓకేనా, ఇదేంటిది చూడండి, లాటరల్ స్లాంట్ లైన్ అంటే చూడండి ఇది ఎల్ అనమాట. సో ఇప్పుడు నాకు లెంత్ ఆఫ్ ద చార్ట్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ చార్ట్ తాలూకా మనకి లెంత్ని చూపించేదాన్ని ఎల్ అనేసి అనడం జరుగుతుంది. అయితే ఏమంటున్నాడు, రేడియస్ ఏమో 5 ఇచ్చేసాడండి, రేడియస్ ఏమో 5 ఇచ్చేసాడు. అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ మైనర్ సెక్టార్ ఈజ్ 15.5 సెంటీమీటర్స్ అన్నాడండి. ఓకేనా, మైనర్ సెక్టార్ తాలూకా పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే మైనర్ పెరిమీటర్ ఆఫ్ ఒక సర్కిల్కి ఫార్ములా ఏంటంటే రేడియస్ ప్లస్ ఇది ఒక రేడియస్ అండ్ ఎల్ అండి. ఓకేనా, రేడియస్ ప్లస్ ఎల్ అనమాట. సో రేడియస్ ఎంత అవుతుందండి 10 ప్లస్ ఎల్ అనేది నాకు తెలియదు, పెరిమీటర్ ఆల్రెడీ ఇచ్చాడు అంటాడు 15.5. సో ఎల్ ఈజ్వల్ ఎంత అవుద్ది 5.5 అండి. ఎల్ ఈజ్వల్ ఇక్కడ 5.5 రావడం జరిగింది. ఇంతేనా లెక్క కాదు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టర్. ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే ఓకేనా, ఏరియాకి ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్. ఓకేనా, పై ఆర్ స్క్వేర్ బై 2 పై ఆర్ స్క్వేర్ ఏమన్నాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టర్. ఈ సెక్టార్కి మనకి ఫార్ములా అడిగాడండి. ఓకే, నార్మల్గా దీనికి ఫార్ములా ఏముంటుందంటే టేటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఉంటుంది అనమాట. టేటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో దీనికి నాకు పై ఆర్ స్క్వేర్ ఇక్కడ టేటా ఏమి ఇవ్వలేదు కాబట్టి 22/7 ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత అవుద్ది, ఆర్ అంటే ఎంత ఇచ్చాడు పై ఆర్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారంగా చేయాలి. సో ఎల్ ఎందుకంటే ఇక్కడ ఎల్ అనేది యూజ్ అవ్వాలి నీకు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు నీకు యూజ్ అవ్వాలి. ఓకే, యాక్చువల్గా మనకి ఏంటంటే ఇక్కడ టేటా ఇచ్చినట్లయితే ఏరియా ఆఫ్ ద సెక్టార్కి ఫార్ములా ఏంటంటే టేటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్ అండి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మన టేటా ఇవ్వలేదు, మనకి టేటా ఇవ్వని పక్షంలో ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టార్కి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ రేడియస్ ఇంటూ లెంత్ ఆఫ్ ద కార్డ్. ఓకేనా, ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్. అందుకే మరి ఎల్తాలకు ఉపయోగం ఉండాలి కదా, ఎందుకు ఎలా కట్టావు? సో ఏదో ఒక పర్పస్ ఉంటుంది. సో హాఫ్, రేడియస్ ఏమో 5, లెంత్ ఏమో 5.5 అండి. ఓకేనా, 5 × 5.5 ఎంత అవుతుందండి 27.5 అనమాట. 27.5/2 అనమాట. ఎంత అవుతుంది 2 13 26.15, 2 7 14, 2 5 10 అంటే 13.75. ఇది ఎంత ఇచ్చాడు సెంటీమీటర్. సో సెంటీమీటర్ స్క్వేర్ అనేది నాకు రైట్ ఆన్సరు అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పనిసరిగా అడగండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అండి. సో మనకి ఆర్ఆర్బీకి ఎవరైతే ఎగ్జామ్లో మీ ఏ ఎగ్జామ్ అని అవ్వచ్చు అండి. ఓకేనా, ఏఎల్పి అవ్వచ్చు, ఆర్పీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సిలబస్ సేమ్ అనేది ఉంటుందండి CBT 1కి. ఓకేనా, ఇప్పుడు మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సిలబస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా మేము చేసిన కోర్సులో ఈ కోర్స్ అనేది నేను తీసుకురావడం జరిగింది. రెడీగా వీడియో నెంబర్స్ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, సో వీడియో నెంబర్స్ అనేది ఒకసారి పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా రీజనింగ్ సిలబస్ కూడా ఆర్ఆర్బీలో ఇచ్చిన టాపిక్స్ ఇవే ఉంటాయి, ఎప్పటికీ మార్చినంత వరకును. ఏ ఎగ్జామ్ అయినా అది NTPC అవ్వచ్చు, JEE అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, ఓకేనా, RPF అవ్వచ్చు. మ్యాక్సిమం రైల్వే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ సేమ్గా ఉంటాయి. దాంతో వీడియో నెంబర్స్ కూడా నేను పెట్టడం జరిగింది. ఓకేనా, సో మనకి ఆర్ఆర్బీ ఎనీ ఎగ్జామ్ ఆన్లైన్ కోర్సు మీకు కావాలి అని అనుకుంటే కోర్సు తాలూకు మనీ 799 రూపీస్. మీ కోర్సు వ్యాలిడిటీ మీరు జాయిన్ అయిన నుంచి మనకి 6 months అనేది ఉంటుంది. తెలుగు ఉంది, ఇంగ్లీష్ బ్యాచ్ అనేది ఉంది, స్టూడియో రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు ఉండడం జరుగుతుంది. మెంటర్ సపోర్ట్ అంటే నేనే మీకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ ఉంటుంది. దానికి మీరు కావాలనుకుంటే ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే 8074670636 ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్కి సేమ్ నెంబర్కి పెట్టండి. ఓకేనా, అయితే ఏ విధంగా మాకు వీడియోస్ వస్తాయంటే మీరు ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ మెయిల్ ఐడికి నేను అన్ని వీడియోస్ 75 వీడియోస్ పంపిస్తాను. ఒక వీడియోని ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. నాకు ఇచ్చిన మెయిల్ ఐడితో యూట్యూబ్లో మీరు లాగిన్ అయి ఉంటే మాత్రం ఆ వీడియోస్ ప్లే అవుతాయి. ఆ వీడియోకి
ఆ జీమెయిల్ ఐడికి యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా స్క్రీన్ షాట్ పెట్టి నాకు డౌట్లు ఏమైనా ఉంటే వాట్సాప్లో క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఒక గ్రూప్ కూడా ఉంటుంది అండ్ మంత్లీ మాక్ టెస్ట్లు, వీక్లీ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయబడతాయి. ఓకేనా? సెషన్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? అండ్ ఒక్క పర్సన్కైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ.